హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాని తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మామిడికాయ మునక్కాయ పచ్చడి అండి, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే శుభ్రంగా వాష్ చేసుకుని మునక్కాయలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మామిడికాయలను కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని అలాగే తుడిచేసిన తర్వాత లోపల ఉన్న జీడిని కూడా తీసేసి పైన వైట్గా ఉంటుంది కదా, అది కూడా తీసేసి శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మునక్కాయ పీసెస్ని యాడ్ చేసుకొని ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా పచ్చిగా వేస్తే దానికి ఉప్పు కారం పట్టదండి. అలాగే ఫ్రై చేసుకుంటే కొంచెం ఉప్పు కారం బాగా పడుతుంది, పులుపు కూడా పడుతుంది. మామిడికాయలని దాంట్లో ఆయిల్ వేసుకొని హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకొని తర్వాత గ్లాసున్నర ఉప్పు గ్లాసున్నర కారం యాడ్ చేసుకొని హాఫ్ గ్లాస్ మెంతిపిండి హాఫ్ గ్లాస్ ఆవు పిండిని యాడ్ చేసుకొని చిన్నులపాయలను పొట్టు తీసేసి వాటిని కూడా యాడ్ చేసుకోవాలండి. కల్లుప్పుని ఎండలో పెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకున్నామండి. తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని ఆయిల్ని కూడా సరిపడ్డ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ పచ్చడి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, అబ్బబ్బబ్బా భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మిక్స్ చేసుకొని దాంట్లోనే మనం మిక్స్ చేసుకునే గిన్నెలోనే ఒక 2 days ఉంచుకొని తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 year పాటు నిల్వ ఉంటుంది అండి. ములక్కాయ పీసెస్కి చక్కగా ఉప్పు కారం పులుపు చక్కగా పట్టి చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. తినే కొందికి తినాలనిపిస్తుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.